హాయ్ నాన్న. హాయ్ నాన్న. ఎస్కర్షన్ ఎలా జరిగిందన్నా? చాలా బాగా జరిగిందన్న. హైదరాబాద్ ఏంటి నాన్న అంత పెద్దగా ఉంది? రాజధాని అంటే అలాగే ఉంటది. పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద కార్లు, పెద్ద పెద్ద రోడ్లు. అబ్బో చాలా మంది జనాలు నాన్న. రాష్ట్ర రాజధాని కదా నాన్న, అలాగే ఉంటది. అయితే మన రాజధాని ఏంటి నాన్న? అయితే నేను చదివాను మనకి 3 రాజ్యాలు అంటే కదా పనికి నాన్న. మాలిన చావలేని నాయకుడు ఉంటే 3 కాదు 30 రాజధానులైనా ఉంటాయి. ఏ మాత్రం అవగాహన తెలివిలేని నాయకుడిని మనం ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నాం. బటన్ నొక్కడం తప్ప ఏమీ తెలియని వాడికి అధికారం ఇచ్చి ఇలా అనుభవిస్తున్నాం. మంచి విజనరీ సామర్థ్యం కలిగిన చంద్రబాబుని కాదని ఈ పబ్జీ ముఖ్యమంత్రిని తెచ్చుకొని కనీసం రాజధాని లేని రాష్ట్రంగా నవ్వుల పాలు చేసుకున్నాం. ఇప్పుడు బుద్ధొచ్చింది, ఇదే మంచి సమయం. తెలివిగా ఆలోచించి సంక్షేమంతో పాటు అభివృద్ధి రాజధానిని అందించగల చంద్రబాబుని కూటమిని గెలిపించుకుందాం. 175కి 175 అంటే ఏంటి నాన్న? అది 175 కాదు నాన్న, 1 గాని 7 గాని 5 గాని సీట్లన్నమాట. అది ఆ నాయకుడికి తెలిసిపోయింది, ప్రజలకే ఇంకా తెలియాలి. జగన్ ఓడిపోతున్నాడు. ఈ రాష్ట్రానికి పబ్జీ ఆడే ముఖ్యమంత్రి కాదు, పనిచేసే ముఖ్యమంత్రి. చంద్రబాబు లాంటి ముఖ్యమంత్రి కావాలని ప్రజలు తెలుసుకున్నారు కాబట్టి జగన్ ఓడిపోతున్నాడు.